రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రైతు డిక్లరేషన్ ను రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఉరివేశారని విమర్శించారు. ప్రభుత్వం రైతుల పట్ల మోసం దగా తప్ప ఏమీ చేయలేదని ఆరోపించారు. వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, గతంలో భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు జరిగిందని ఆయన గుర్తు చేశారు. అలాగే యూరియా పంపిణీలో లోపాలు ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిరంజన్ రెడ్డి తెలిపారు. 20లో అత్యంత గరిష్టంగా 92,68,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేము కొన్నాం. మొన్న 50-60 లక్షల మెట్రిక్ టన్నులు కొనడానికే ఈ సీజన్లో యాసంగిలో సర్కారు కింద మీద పడిపోయింది. వారానికో లెక్క చెప్తా వచ్చింది. మొత్తం కొంటామని ముందు చెప్పినారు. లేదు 90 లక్షలు కొంటామన్నారు. మళ్ళీ 20% తగ్గిస్తామన్నారు. 70 లక్షలు కొంటామన్నారు. చివరికి లెక్క తీస్తే 50 లక్షల పైచీలు కూడా కొనలేదు. దానికోసం రైతాంగం దాదాపు 2 నెలల పాటు ఎండకి వానకి అదేవిధంగా ధాన్యం తడిచి మంచినీళ్ళు లేక కొనుగోలు కేంద్రాల వద్ద ఏ వసతులు లేక పడిగాపులు కాయడం, కాంటా వేయడానికి నెల రోజులు, వేసిన కాంటా వేసిన తర్వాత ధాన్యం మళ్ళీ తరలించడానికి మళ్ళీ 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు దిక్కులేనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ హయాంలో మనం చూసినాం. మొన్న కొనుగోళ్ల విషయంలో రైతులు అధికారుల యొక్క కాళ్ళు పట్టుకున్నారు, వేడుకున్నారు. ఇంతకాలం అవుతుంది మేము ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నాము, మా ధాన్యాన్ని తొందర తరలించకపోండి, తొందరగా కొనండి, కొన్న ధాన్యాన్ని తొందరగా తరలించండి అని చెప్పి